వీధి చివర ఉంటాదోటి కొట్టు, ఆడమేం తాగేటి ఏమో 1/2. ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లో నా కాజల్ తోటు ఇట్టు. ఆషాఢం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేక్ష నాతి చరామి. జీవితాంతం సంతోషమే కాకుండా పాపపుణ్యాలు కష్ట సుఖాలు చేసే ప్రతి పనిలోనూ పాలు పంచుకుంటామంటూ అందరి సమక్షంలో చేసే ఒక గొప్ప ప్రమాణమే పెళ్లి. మనసుకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుందాం అనేది ప్రేమికుల సిద్ధాంతం. మనకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనేది పెద్దల సిద్ధాంతం. ఇలా రెండు సిద్ధాంతాలని బ్యాలెన్స్ చేస్తూ ఒకటైన జంట అఖిల అండ్ నితిన్. లెట్స్ వెల్కమ్ దెం. అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి. ఇద్దరికి రారండో వేడుక చేద్దాం కార్యక్రమానికి స్వాగతం. అండ్ మేక్ ఏ వండర్ఫుల్ పేర్. కంగ్రాచులేషన్స్. సో చాలా ముందే స్టార్ట్ అయింది ఈ జర్నీ. అండ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నేను కొంచెం తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఇద్దరిలో ప్రస్తుతం అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఇద్దరిది. అలా అని చెప్పమన్నారు ఆవిడ? లేదా? కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పర్ హ్యాండ్ ఎవరిది? అప్పుడు నాదే. అప్పుడు మీదే. మీరు సీనియరా? అవును. మీరు జూనియరా? సేమ్ కాలేజ్. ఇది ఎన్నాళ్ల క్రితం మొదలైన సినిమా కదా? 2011. సో 6 ఏళ్ల క్రితం కదా. కాలేజ్ లో మీరు సీనియర్, మీరు జూనియర్ కాబట్టి ర్యాగింగ్ చేయలేదా? నేను చేయలేదు, ఫ్రెండ్స్ చేశారు. ఓకే. ఆ టైంలో నేను చూసాను. వద్దు పాప అమాయకురాల్లో ర్యాగింగ్ వద్దన్నారా? అదే అన్నాను. ఓకే. తర్వాత ఏం జరిగింది? తర్వాత మాట్లాడుకున్నాము, అంటే పరిచయం అయింది. ఓకే. అప్పుడు పరిచయం అయింది, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. వన్ టైం నేనే ప్రపోజ్ చేశాను. ఇన్కమింగ్ కాల్ ఫ్రమ్ దిస్ సైడ్. ఓకే. సార్ రియాక్షన్ ఏంటప్పుడు? 1 month టైం అడిగారు. 1 month టైమా? ఏ సార్? అంటే మనకి అప్పుడు స్టడీసే కదా. అవును కదా. అందుకు నాలాగే మీరు కూడా మంచి స్టూడెంట్ అనమాట. బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అందుకని టైం తీసుకున్నారు. అవును. సో మీరు దాని తర్వాత వర్క్ కోసం హైదరాబాద్ వచ్చారు. అవును. మీరు వచ్చారా? నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేశాను. సో ఆయన కోసం వచ్చారా, మామూలుగా వర్క్ వచ్చిందని వచ్చారా? ఆఫ్ కోర్స్ ఈయన కోసం. ఎవరు చెప్పకూడదు కదా. ఓకే. సో హైదరాబాద్ వచ్చాక ఇంకొంచెం ఎక్కువ అర్థం చేసుకున్నారు ఇద్దరిని. అండ్ మీరు ఈ షోకి అప్లై చేసినప్పుడు మీకు పెళ్లి అవ్వలేదు, మీరు మా షోకి వచ్చే టైం మీకు పెళ్లి అయిపోయింది కదా. బట్ కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా అందరూ రావడం మాకు చాలా ఆనందం. సో వాళ్ళ సమక్షంలో ఇంకొన్ని కబుర్లు చెప్తున్నాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్.
పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు. సూపర్ వండర్ఫుల్. అందరికి వెల్కమ్ టు రానుండే వేడికి చేద్దాం. మగ పెళ్లి వారందరూ ఇటు సైడు, ఆడపిల్లి వారందరూ ఇటు సైడు. సో వెల్కమ్ అందరికి. సో ఇటు సైడ్ అంతా మీ గ్యాంగ్ అండ్ ఇటు సైడ్ అంతా మీ గ్యాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఇందాక వాళ్ళు రాకముందు సీక్రెట్ గా మనకు స్టోరీ మాట్లాడుకున్నాం కదా, ఆ స్టోరీ పెళ్లి వరకు వెళ్ళడానికి ఏం జరిగింది, ఎలా జరిగింది? పెళ్లి వరకు వెళ్ళడానికి ముందు మా ఇంట్లో అడిగాము. ఓకే, అప్పుడు నో స్పీడ్ బ్రేక్స్ ఏం పడలేదా? అప్పుడు చాలా పడ్డాయి. ఓకే, తర్వాత జాబ్ లో వచ్చిన తర్వాత కన్విన్స్ అయ్యి అప్పుడు ఓకే చేసుకున్నాం. ఓకే. స్పీడ్ బ్రేకర్లు బౌన్సర్లు పడుతున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? ఏంటి తలనొప్పి? అంటే అడగగానే ఒప్పేసుకుంటారా ఏంటి? అంటే ముందు వరకు చూస్తారు కదా, తప్పలేదు అందులో. ఇంతకీ మీ అందరిలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి దొరికింది? బావగారు. చెప్పండి మీ పేరు సార్? శశికిరణ్ గారు, మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీ రియాక్షన్ ఏంటి? వావ్. అయిపోయాడు ఈడు కూడా అనుకున్నా. లేదండి, మా చెల్లెలు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓహో, మీరు వెనక నుంచి నరుక్కుంటూ వచ్చారా? అమ్మో. సో అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మిగతా సీక్రెట్ అండి, మా అత్తయ్య గారు ఉన్నారు ఇక్కడ. నవ్వుతున్నారు ఆవిడ, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి. సో ఇటు ఎవరికి తెలుసు ముందు? ఫస్ట్ మమ్మీకి వెళ్ళింది ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏమన్నారు? కొట్టారు. యాక్షన్ సీక్వెన్స్. ఓ మై గాడ్, ఇటు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అటు పాస్ చేసి రెండు సైడ్ అగ్గులు వెలిగించి వచ్చారనమాట. ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో అండ్ వీళ్ళింట్లో ఇంతమంది ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా పేర్లు అవి కాకుండా నా దగ్గర కొన్ని మంచి మంచి టైటిల్స్ ఉన్నాయి. ఓకే, వండర్ఫుల్. ఆల్రెడీ 3 నెలల క్రితం మీరు ఆడిన ఆటే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆడతాం. అదే అండి, బిందులో రింగ్లు వేస్తాం. సో ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఎవరు రింగ్ ఫస్ట్ తీస్తారో వాళ్ళకి నేను ఒక టైటిల్ చూపిస్తాను. ఓకే, ఆ టైటిల్ మీ ఫ్యామిలీలో మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు? ఒకవేళ మీరైతే ఆ టైటిల్ మీ ఫ్యామిలీలో ఎవరికి డెడికేట్ చేస్తారు? ఓకే. సో అమ్మా, ఇప్పుడు 8 పేర్లు చూపిస్తాను. అందులో ఒక ప్రాపర్ టైటిల్ సెలెక్ట్ చేసుకుని ఎవరికి డెడికేట్ చేస్తారో మీరే డిసైడ్ చేయండి. రైట్, లెట్స్ ప్లే. మీరు చప్పట్లు కొట్టే లోపల నాకు చెంబోటు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను వైట్ ఉన్న కంఠాభరణలతో నిండి ఉన్న ఈ ఉంగరం ఇందులో వేసేదాను. మీరిద్దరు అటు ఇటు కూర్చుంటారు, మీకు ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఛాన్స్ లో ఉంగరం లోపల వేసిన తర్వాత మీరు అప్పుడు తీయడం మొదలు పెట్టాలి. రైట్, మేడం గారు ఇటు కూర్చోండి, గురువు గారు ఇటు. రెడీ, 3, 2, 1. అల్ల కల్లోలం చేశారు కదమ్మా. కాసేపు ఉంటే బిడ్డ కూడా చక్కబడి లోపల సౌండ్లు వస్తాయి లోపల. రెడీ, 1, 2, 3. మెల్లగా మెల్లగా దొరికిద్ది. దొరికింది. సార్, మీ ముందు టైటిల్స్ ఇస్తాను, ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఆ టైటిల్ డెడికేట్ చేస్తారు? ఓకే ఓకే, రెడీ. టైటిల్: ఇంట్లో పిల్లి వీధిలో పులి, శివగామి, భలే భలే మగాడివాయ్, మహానుభావుడు, ఎవడైతే నాకేంటి, బంగారు రాజు, హిట్లర్, ఊసరవెల్లి. భలే భలే మొగాడివాయ్. భలే భలే మొగాడివోయ్ ఎవరు? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఆ భలే భలే మగాడివోయ్? మామగారు. సో ఎందుకు ఇచ్చారు ఆయనకి ఆ టైటిల్? సరదాగా స్పాంటేనియస్ గా జోక్ చేస్తాగా బాగుంటారు. మేడం గారు, మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అలాంటి మర్చిపోవడం చేశారా? అవి మర్చిపోతారు. గిఫ్ట్ తేడం మర్చిపోయారా? వెరీ గుడ్ సార్, పర్ఫెక్ట్ టైటిల్ సార్.
నెక్స్ట్ వన్ 3, 2, 1. నా బింది అమ్మా బిందికి ఏం కాకూడదు, గంట రెంట్కి తెచ్చా. ఓకే, మేడం గారికి దొరికింది రింగు. సో సెలెక్ట్ యువర్ టైటిల్. బంగారు రాజు. బంగారు రాజు. సో ఎవరా బంగారు రాజు? మా చిన్నమావయ్య గారు. సోగాడే యా సేమ్. ఎందుకు ఆయన బంగారు రాజు? అంటే ఆయన డ్రెస్ సెన్స్ కానీ బాగా నవ్వుతా ఉంటారు, Okay. కోపం అనేది రాదు, సో అందుకు బంగారు రాజు. అండ్ గర్ల్స్ ఫ్యాన్స్, లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఆయనకి. ఉండొచ్చు. గురువు గారు మేడం కూడా అవునా అనుకున్నా, నాకు కొత్త విషయం తెలిసింది. కొత్త విషయం. అండ్ నిజంగానే చాలా కలర్ఫుల్ గా వండర్ఫుల్ సార్. రెడీ, మనం ఒక అడుగు ముందుకు వేయాలి. 3, 2, 1 గో. నితిన్ చెప్పడమ్మా టైటిల్. మహానుభావుడు. మహానుభావుడు. ఎవరా మహానుభావుడు? మామయ్య గారు. మావయ్య గారు. ఇంకో మావయ్య. ఓ గురువు గారు, మీకు మహానుభావుడు అని టైటిల్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ప్రతిదీ చాలా నీట్ గా పద్ధతిగా ఉండాలి ఆయన. క్లీన్ గా అస్సలు ఇంత మరక కూడా అంతకూడదు, అసలు మరక ఉండకూడదు. క్లీన్. ఆ డ్రెస్ సెన్స్ కూడా అంతే. అదే ఇందాక నుంచి కదరట్లే, చెప్పాలిపోతారే కదరట్లే. ఓసిడి. ఇంతకీ మీ స్పందన ఏంటి సార్? మహానుభావుడు టైటిల్ ఇచ్చారు మీకు. థ్యాంక్ యూ, చక్కటి టైటిల్ ఇచ్చాడు. నీట్ గా ఉండాలా, డ్రెస్ బాగుండాలనేదే ట్రై చేస్తుంటాను, అందుకోసం ఆ టైటిల్ వచ్చింది. డెఫినెట్ గా సార్. ఈయన కూడా ఇప్పుడు కింద కూర్చున్నారు కదా సార్, లేవగానే దులిపేద్దాం, ఏముండదు, నీట్ గా ఉంటుంది. ఓకేనా? నాది పూచి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇద్దరు ఈక్వల్ లో ఉన్నారు. ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఎవరికి దొరుకుతుందో చూద్దాం. రైట్, ఎస్ అఖిల గారు. శివగామి. శివగామి. యా, మా అత్తయ్య గారు. తన మాటే శాసనమంట. ఎందుకు ఇచ్చారు ఆవిడకి శివగామి? మా ఇంట్లో పవర్ఫుల్ లేడీ కాబట్టి. అంటే ఇందాక ఆయన చెప్పారు ఆవిడున్నారు, వద్దు బాబోయ్ నేను చెప్పనన్నారు, అందుకనేనా? అలా కూడా. మేడం గారు ఒక్కసారి మా కోసం. ఇదే నా మాట, ఇదే నా మాట, నా మాటే శాసనం, నా మాటే శాసనం. ఏం మాట? ఏదో చెప్పాలి కదా మీరు, చెప్పేప్పుడు ఇదే నా మాట అనాలి. పిల్లల్ని బాగా చూసుకోవటమే నా మాట. పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఇదే నా మాట, ఇదే నా మాట, నా మాటే శాసనం, నా మాటే శాసనం. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ప్లీజ్. వెల్ ప్లేడ్. రండి. ఓకే, బట్ వెల్ ప్లేడ్. ఇద్దరు చాలా సరదాగా మంచి మంచి టైటిల్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అందించి థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి మంచి టైటిల్ అయితే ఇచ్చారు, బట్ డెఫినెట్లీ ఇంత బాగా ఆడినప్పుడు నేను తప్పకుండా మీ ఇద్దరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలిగా కదా? అవును. అండ్ ఏదో ఒక మంచి గిఫ్ట్ కొని తీసుకొచ్చాను. నేను ఇస్తే బాగోదు, ఇంతమంది ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఇవ్వాలా డిసైడ్ చేయాలంటే మీ ఇద్దరికి ఒక గేమ్ పెడతాను. సో మీ టీం నుంచి ఒక 5 వీరులు వీర నారీమల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ టీం నుంచి ఒక 5 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసి రెడీగా ఉంచండి, నేను లోపల సెటప్ అరేంజ్ చేస్తాను. రైట్, ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ వర్సెస్ ఈ ఫ్యామిలీ ఆడడానికి 5 కావాలని చెప్పాను. అందులో 4 ఈ టబ్బుల్లో నుంచి ముందుకు వెళ్తారు. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి 5వ వ్యక్తి ఒక టబ్లోకి వెళ్ళాక ఇంకో టబ్బు తీసి ముందుకు పెడతారు. వాళ్ళు ఆ టబ్లోకి వెళ్తారు, మళ్ళీ ఆ టబ్బు తీసి ముందుకు పెడతారు. అలా చైన్ సిస్టమ్ లాగా ఒక వ్యక్తిని ఆ లైన్ దాటిస్తారు, మళ్ళీ టబ్బులు వెనక్కి తెచ్చుకుని 2వ వ్యక్తిని ఆ లైన్ దాటిపిస్తారు. ఇలా గివెన్ టైమ్ లో ఎవరి టీమ్ లో ఉన్న 4 ఆ లైన్ దాటి బయట ఉంటారో ఆ ఫ్యామిలీ గెలిచినట్టు. ఓకేనా? సో మీ టీం నుంచి ఎవరెవరు పిలుస్తున్నారు పిలవండి. మా టీం నుంచి అత్తయ్య, మావయ్య, అక్క, బావ, మా యూత్ స్టార్ మురారి.
దా వచ్చే. ఇందులో టబ్బులు మార్చేది ఎవరు సార్? డబ్బులు మార్చేది మా బావగారు. అనుకున్నాను పాపం గురువు గారికి ఆ బరువు బాధ్యతలు వస్తాయి అనుకున్నాను, వచ్చాయి సార్. ఓకే, అండ్ ఇట్ సైడ్ మా సైడ్ నుంచి బిందు అక్క, బిందు చెల్లి, అండ్ పిన్ని గారు, అండ్ చరణ్, అండ్ అన్నయ్య. వీళ్ళల్లో టబ్బులు దాటించేది ఎవరు? మా అన్నయ్య. ఓకే, సో టబ్బులు చేంజ్ చేసే వాళ్ళు మాత్రం బయట ఉండండి, మిగతా నలుగురు గ్రీన్ లైన్ వెనకాలకి రండి. మీ టీం నుంచి ముందు ఎవరు వెళ్తున్నారు? ఆ గురుగారు మీరు పొజిషన్కి వచ్చేయండి. టబ్బులు మార్చేదేమో ఆయన పొజిషన్ లోకి, మీరు టబ్బులు మార్చేది మీరు. రెడీ, 3, 2, 1 గో. ముంబైలో నన్నందరూ మున్ని అంటారా, చెన్నైలో ఇంకొందరు శిలా అంటారా, ఢిల్లీలో అబ్బాయిలు ఢిల్లీ అంటారు, కలకత్తా జోలాయిలు కత్తి అంటారు. ఎవరైనా ఎవరికైనా నేనే లైకింగ్, అబ్బా వెనకనకొచ్చి అడిగేస్తారు డైలీ డేటింగ్. డింగుడాంగు డింగిడాంగు డింగుడాంగు, తప్పిపోలే పోతుందని ఫాలోయింగ్. డింగుడాంగు డింగిడాంగు డింగుడాంగు, ఆల్ ఇండియాకి నేనే రయ్య డార్లింగ్. రిటర్న్ తీసుకురండి వాళ్ళని రిటర్న్ తీసుకురండి అందరినీ. ముంబైలో నన్నందరూ మున్ని అంటారా, చెన్నైలో ఇంకొందరు శిలా అంటారా, ఢిల్లీలో అబ్బాయిలు ఢిల్లీ అంటారు, కలకత్తా జోలాయిలు కత్తి అంటారు. ఎవరైనా ఎవరికైనా నేనే లైకింగ్, అబ్బా వెనకనకొచ్చి అడిగేస్తారు డైలీ డేటింగ్. డింగుడాంగు డింగిడాంగు డింగుడాంగు. ఓకే, ఆడిన వాళ్ళందరూ సూపర్ గా ఆడారు. కానీ ఎవరైతే టబ్బులు మార్చారో వాళ్ళ గ్యారంటీగా 6 ప్యాక్ వచ్చి ఉంటుంది. 200 గ్రాములు తగ్గుంటారు వాళ్ళు. గురువు గారు అయితే రిటర్న్ మరీ కష్టం, మా వల్ల కావట్లే. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఇంతకీ ఎవరు గెలిచారు? మేము 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 అంటే ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చారు. బట్ మేడం గారు మీరు ఆడారు చూశారు. బా, అసలు ఈ ఆటని అలా ఎవ్వరు ఆడలేరండి. ఆవిడ బొచ్చులో అడిగేసా, ఇంకో బొచ్చు వచ్చే లోపల ఇలా గాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడకి బొచ్చుతో అస్సలు సంబంధం లేదు. మేడం గారు మీరు ఇటు, గురువు గారు మీరు ఇటు రండి. రెండు టీముల్లో ఫస్ట్ రీచ్ అయ్యి కంప్లీట్ గా ఫినిష్ చేసింది మేమే. మగపల్లి వారు. మగపల్లి వారు అందరూ కలిసి గిఫ్ట్ ని అందజేస్తారు. రండి, మీ అందరి చేతుల మీదుగా. సూపర్, బాగా కష్టపడి ఆడారండి. ఇలాంటి కష్టపడి ఆడినప్పుడు అంటే కష్టపడి ఆఫీస్ లో పనిచేస్తే తినడానికి చాక్లెట్లు ఇస్తూ ఉంటారు కదా, మీ ఆఫీస్ లో ఇస్తారండి? అండ్ మీకే కాకుండా వీళ్ళ ఆఫీస్ లో వాళ్ళకి కూడా మీ చాక్లెట్లే వాడుతున్నారంట కదా? ఆయన అవే వాడతారా? అవును. గురుగారు, ఆవిడ ఆఫీస్ లో వాళ్ళు ఇచ్చిన చాక్లెట్లు కూడా మీ ఆఫీస్ లో మీరు పంచుతూ ఉంటారా? ఇంకేం చేస్తామండి, ప్రతిరోజు అవే తింటుంది. ఇవి తీసుకెళ్లి మీ ఆఫీస్ లో పనిచేస్తున్నారు మీరు? ఇంకా తప్పదుగా, ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అవే ఉంటాయి ఫ్రిడ్జ్ లో. అవును, మీ ఆఫీస్ లో చాక్లెట్లు ఎందుకు ఇస్తున్నారు? ఏం ఆఫీస్ ఇది? గూగుల్. గూగుల్లో చాక్లెట్ ఇస్తారా? ఇస్తారు. ఇంకో ఉద్యోగం ఉంటే చూడరా నాకు కూడా. చిన్న బయట చాక్లెట్ షాప్ ఒకటి పెట్టుకుందాం అనుకున్నారు. మీరు నొక్కేయడమే కాకుండా మీ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. అవును. వాళ్ళకి ఏం చెప్తున్నారు? ప్రేమగా వాళ్ళ కోసం మీరు తెచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇంకా అంతేగా. వీడి వల్ల చెప్పలేదు కదా? అస్సలు చెప్పను. చూసారా మేడం గారు, దీని గురించి మీరు తీవ్రంగా చర్చించాలి ఇంటికి వెళ్ళాక. సో ఈ చాక్లెట్ ఇష్యూ కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలు ఏమైనా ఈ 3 months లో చిన్నవి ఏమేమి ఉండొచ్చు ఇంట్లో?
చిన్న చిన్నవి అంటే నాకు కుక్క పిల్లలు అంటే చాలా బాగా ఇష్టం. ఆయనకు చాలా కష్టం ఆ విషయంలో. బాగా ఏదైనా బయట కుక్క కనిపించింది అనుకో, పక్కకి వెళ్ళిపో అంటాడు. ఏంటి అలా అంటున్నారు అంటే, నీకు కుక్క ఇష్టమేగా, నువ్వు కూడా కుక్కవేగా అంటారు. అంటే డెఫినెట్లీ సరదాగా ఇలాంటి చిన్న చిన్న తప్పకుండా ఉంటాయి. బట్ ఇంకో ఇద్దరు సీనియర్ యాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ రాబోతున్నారు. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇద్దరు సీనియర్ నటులు. కానీ వాళ్ళు మా డ్రామా జూనియర్స్ లో యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మా సీనియర్ యాక్టర్లు అన్నమాట. రైట్? సో వాళ్ళిద్దరు వచ్చాక వాళ్ళ గురించి నేను మిగతా చెప్తాను. రైట్, లెట్స్ వెల్కమ్ మై లవ్లీ డ్రామా జూనియర్. గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా, ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎగిపోయు ఎస్సు, నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్సు, నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్. నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది. అమ్మాయి చూడ్డానికి క్యూట్ గా ఉందని చెప్పి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని ఆటుపాట నన్ను నలిపేస్తుందండి బాబా. బాబా ఏంది నన్ను పక్కన పెట్టుకుని గాల్లో మాట్లాడుతున్నావు? గాల్లో కాదే, కెమెరాలో మాట్లాడుతున్నా. ఆ కెమెరాలేమో ట్రంక్ పెట్టిలా ఇంతున్నాయి, నువ్వేమో తొండంలోని ఏనుగులా ఇంతున్నావు. కెమెరాలో మాట్లాడడం అంటే కెమెరాలో కూర్చొని మాట్లాడడం కాదే, కెమెరాలో రికార్డ్ అయ్యేటట్టు మాట్లాడడం. ఏందేందో వాగుతా ఉంటావు, పల్లెటూరు మొద్దుని. బయటేరు మొద్దన్నాడు ఆయన, మా వాహనం బయటేరు మొద్దన్నాడు అనుకో, మా వాహనం బయటేరు మొద్దన్నాడు ఆయన. ఆయన ఉసి ఆపేది ఎవరు యాక్షన్? ఎవరైనా చూస్తే నేను పైకి పోయాను అనుకుంటారు. అప్పు నేను అడిగాను మామ, బొంగుమూతి కూడా పెట్టా చూడు. బుజ్జి మొక్క రంగు చేసుకుందిరో, దాని కొంగు చాటు వంగి నుండి లొంగ తీసుకుందిరో. బొంగమూతి పెట్టా, అసలు అనాల్సింది నిన్ను కాదే, ఆ శ్రీకాంత్ అడ్డాన్ని. నడిమిట్లా గాయనం చేశాడు బాబా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్ల సమంత చేత డైలాగ్ చెప్పించిన దగ్గర నుండి పని మనిషి నుండి ప్రెసిడెంట్ పెళ్ళం వరకు ప్రతి ఒక్కళ్ళ డైలాగ్ ఆడటం మమ్మల్ని చంపుతున్నారు కదే మీ ఆడాళ్ళు. పోయి కాఫీ తీసుకురాబా. నాకు అలసటగా ఉంది, నువ్వే పెట్టుకోపా. అయ్యో అవునా, అలసటగా ఉందా? సర్లే, నేను నిన్ను షాపింగ్ కి తీసుకెళ్దాం అనుకున్నా కదా, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాలే. ఊకా మామ, అలసట పాడా ఉత్తినన్న జోకు కాఫీనేగా చిన్నగా. నేను కూడా ఉత్తిని అన్న జోకు, పోయి కాఫీ తీసుకురాబు. చూడు ఏమైంది, చేయగలనేంది? కాదు బాబా, ఎవరు నాకు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నారు. ఏదో బ్యూటిఫుల్, రిమూవ్ యువర్ చుడిదార్. ఏదిటి వాసిని అంకమ్మ, ఇది బ్యూటిఫుల్ రిమూవ్ యువర్ చుడిదార్ కాదే, బ్యాటరీ ఫుల్ రిమూవ్ యువర్ చార్జర్. పల్లెటూరు మొద్దు. హలో నాయనా, ఈ అల్లుడు నన్ను రాసి రంబాలు పెడుతున్నాడు. మధ్యలో ఈ రాజుగారు రమ్మగారు ఎందుకు వచ్చారే? విన్నావా, ఆయనకు నేను వద్దంట, రాసి ఈ రమ్మ కావాలంట. అది నోరా మూసినది డోరా? మళ్ళీ విన్నావా నాయన, నా నోరు మూసినదంట, ఆయన నోరు మంజీరా వాట. దీన్ని ఎట్టాగే వదిలేస్తే నా మీద నిర్భయ కేసు పెట్టి ఇచ్చేలాగుంది. ఆ ఫోన్ టీవీ ఎవరితో మాట్లాడుతున్నా? నాయన కామయ్యతో. ఈడు మీ అయ్యే కామయ్య కాదే, కస్టమర్ కేర్.
ఈ పార్టీలో మాత్రం ఇట్లాంటి తింగర పనులు చేస్తే ఎట్లా తీసుకెళ్ళానే? ఏంది మామా పార్టీనా? ఏం పార్టీ? టిఆర్ఎస్ టీడీపీనా? బొంద పార్టీ అన్న బొంద పార్టీ. పార్టీ అంటే పొలిటికల్ పార్టీలు కాదే, తిని తాగే పార్టీ. ఓ అన్నాలు పెట్టి మజ్జిగిస్తారా మామా? పద పోయి పడుకుందాం, రేపు పార్టీకి పోవాలిగా. నోరు ముయ్యి. Now paparazzi, paparazzi. ఏంది మామా రికార్డింగ్ డాన్స్ జరుగుతుందా ఇడా? రికార్డింగ్ డాన్స్ అంటే రంగు రంగు లైట్లు పెట్టేది రికార్డింగ్ డాన్స్ కేగా మామా? నోరు మీవే. ఇక్కడ ఈ రోజు లైట్లు ఇలానే ఉంటాయి. ఇక్కడ రోజు రికార్డింగ్ డాన్స్ చేస్తారా మామా? ఏయ్! ఇంకోసారి రికార్డింగ్ డాన్స్ అన్నా అనుకో, రోడ్ రోజుకి తొక్కిస్తాయా అనుకున్నావు? నీ కొల ఇక్కడ ఓపెన్ చేయకే. ఇదిగో 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 ఈ స్ప్రైట్ తాగు. నాకు ఇది వద్దు, నాకు అది కావాలి. ఛీ, అది కాక్టైలే. ఏంది మామా కోడి కొలత కూడా చూస్తారా ఇడా? కోడి ఈక కాదు, పల పీక కాదే, అది మందే. మరి ఆడవాళ్ళు కూడా అట్లా తాగుతున్నారే మామా? ఇది ఇక్కడ కల్చరు, నువ్వు కూడా తాగుతావా? నాకెందుకు అయ్యా పాడల పాటు, నీకుందిగా నువ్వు పోయి తాగు, నా ఆడలతో కలిసి డాన్స్ చేస్తా. ఏంది చేసేది? మూసుకొని మూల కూర్చోవే. అబ్బా ఏం కాదులే బాబా. లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి, అతీకా పూలు కోరికి లబ్బర్ గాజులు దత్తనాని రాకపోతివి. ఏంటే నీ ఊరి డాన్సు? చూడు ఇంకా అందరూ చేయండి. మనం చూసి ఎలా నవ్వుతున్నారు. పరువంతా పోయింది. మూసుకొని మూల కూర్చోపో. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. ఏయ్ సడే ఏమేందమ్మా? ఏమేందమ్మా? అందరూ అట్లా నవ్వుతున్నారా చూడు. వాళ్ళ పల్లె బాడీ పడుతున్నాయి మామ. అయినా ఎందుకు మామ బాధ? నేనేమన్నా వాళ్ళ సగం బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నానా? మగుళ్ళతో పోటీగా మందు కొడుతున్నానా? 4 చుక్కలు ఎక్కువ తాగి వాంతి చేసుకున్నాను, ఆ మొగుని శుభ్రం చేస్తున్నాను. అది అర్థం కాక నవ్వుతుంది. వాళ్ళు గొప్పతున్నాను మామ. నాడు గొప్ప బాటిల్కి ఎప్పుడు రావద్దు మామ నువ్వు. నీకు అంతగా కావాలంటే మా అయ్యకి చెప్పి 1 ఎకరం పొలం అమ్మిచ్చి మన ఇంట్లోనే పప్పు కట్టుకుందాంలే మామ. నా మీద ఎందుకు నీకంత ప్రేమ? మరి మొగుడు అంటే పెళ్ళాని కాకపోతే ప్రదీప్ ఉంటుందా ప్రేమ చెప్పు? పద బంగారం. ఏంది మామ బంగారం అని కొత్తగా పిలుస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది. సిగ్గు లేదు బగ్గు లేదు. సిగ్గు పూబంతి విసిరే సీతామాలచ్చి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా, సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా, రాముని సిక్కల్లో కాముడు సింకలు రేపంగా. సూపర్. సిగ్గు పూబంతి బాగా నేచురల్ యాక్టింగ్ చేశారు ఇద్దరు. ఓ పని చేద్దాం, ఎలాగో వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మనందరం ఇప్పుడు గానా బజానాలోకి వెళ్దాం అండ్ ఆడదాం పాడదాం. మీరు ఒక టీం, వీళ్ళు ఒక టీం. ఓకే లెట్స్ ప్లే. ఓకే అందరం ఒకే చోటుకు వచ్చాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రౌండ్ లో స్క్రీన్ మీద సాంగ్ కి సంబంధించిన ఫోటో జంబులై ఉంటాయి పిక్చర్స్. ఆ జంబులై ఉన్న పిక్చర్ ని ఏ సాంగ్ ఇదని గెస్ చేయాలి. రైటా? రెడీయా? రెడీ. ఓకే విజిల్స్ రెడీ. ఫస్ట్ పిక్చర్. ఓకే ఇట్ సైడ్ వచ్చింది. ఎవరు పాడుతున్నారు? మలేషియా మల్లె పూలు తీసుకొచ్చా. రైట్ ఆన్సర్. yes. పాయలి సెంటే తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు
తెచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే సెకండ్ పిక్చర్. పిల్లగారాలతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటారురా. జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా. జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర ఇప్పటి నుంచి ఉంటుంది టాస్క్, రెడీగా ఉండండి. ఓకే, థర్డ్ పిక్చర్. ఏది పాడండి. 5 4 3 2 1. కోసం ఓ చిన్నదానా చిన్నదానా ఓకే, మీ ఛాన్స్ అయిపోయింది. మీ ఛాన్స్. మన కథ షురు కానీవే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నవ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం. సో టాస్క్ అంటే ఇటు సైడ్ వాళ్ళేమో సినిమా పేరు, సినిమా సాంగ్ చెప్పేశారు, వీళ్ళేమో స్టార్టింగ్ పాడారు. కాబట్టి ఇప్పుడు టాస్క్ రెండు సైడ్ నుంచి వచ్చి చేస్తారు. Yes. ఓ పని చేద్దాం, హీరో హీరోయిన్ కే పెడదాం టాస్క్. Oh no. ఈ టాస్క్ జరుగుతున్నంత సేపు ఆవిడ కళ్ళల్లోనే చూస్తూ ఉండాలి, మీరు ఈ టాస్క్ జరుగుతున్నంత సేపు ఆయన కళ్ళల్లోనే చూస్తూ ఉండాలి. రైట్? రెడీయా? రెడీ. ఫస్ట్ క్వశ్చన్ మీకు, వన్ థింగ్, ఒక్క విషయం ఏదైనా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఏంటా ఒక్క విషయం? చాక్లెట్ తినడం మానేను, కొంచెం హైట్ వస్తే బాగుండిద్ది అనుకుంటా. ఇంక రాలేను. హైట్ పెరగాలి, చాక్లెట్లు తిన్న మానేయాలి, రెండు కుదరవు సార్, సారీ. మేడం గారు, ఆయనలో వన్ చేంజ్, మీరు కోరుకునే చేంజ్ ఏంటది? చాక్లెట్లు తినొద్దు అనడం, తీసుకొని ఆఫీస్ లో పంచకుండా ఉండడం, కొంచెం హైట్ తగ్గాలి. అది ఆవిడలో మీకు చాలా బాగా నచ్చే 2 బెస్ట్ క్వాలిటీస్. తన హాట్, కైండ్నెస్. అండ్ మేడం గారు, ఆయనలో మీకు నచ్చే 2 బెస్ట్ క్వాలిటీస్. చైల్డిష్, చిన్నపిల్లలాగా ఉంటారు, ఎక్కువ జోక్స్ చేయడం, నవ్వియడం, కోపంగా ఉన్నా నవ్విస్తారు. ఓ కోపం మీకు వస్తుంది అనమాట. అయితే సారీ చెప్పాల్సి వస్తే ఆవిడకి ఏ విషయంలో చెప్పాల్సి వస్తుంది? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది. ఇప్పటి వరకు మీరు చెప్పని విషయం ఆయనకి మీరు చెప్పాల్సి వస్తే, లేదా మీరు సారీ చెప్పాల్సిన, లేకపోతే ఏదైనా సరే మీరు చెప్పదలుచుకున్నది, ఎనీ వన్ థింగ్. అంటే ఎక్కువ పోస్ కొడతారని ఐ లవ్ యూ అని చెప్పను, ప్రతిసారి చెప్తూ ఉంటారు, నేను టెక్కుకు పోయి అసలు చెప్పను. బట్ నా ఐఎమ్ సేయింగ్ ఐ లవ్ యూ సో మచ్. వెరీ గుడ్. మనం అడుగుతుంటే వీళ్ళు ఇలా చెప్తూనే ఉంటారు. వీళ్ళు చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉన్నట్టుంది ఈ టాస్క్. ఏదో మీ ఇద్దరు దిగిన కొన్ని పిక్చర్స్ దొరికాయి మాకు, అది ఇప్పటివరకు ఎవరు చూడలేదంట. ఓసారి స్క్రీన్ మీద వేద్దామా? మేము చూడొచ్చా? మీరు మాత్రం ఒకళ్ళొకరు చూస్తూ ఉండండి, మేము మాత్రం ఫోటోని చూస్తాం. ఇది ఇప్పటివరకు ఎవరికి తెలియని పిక్చర్లు అంట. ఏదమ్మా ఒకటి వేయండి. ఎప్పుడు జరిగినది? వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే. తెలీదు. మీరెవరు చూడలేదు సారీ. నాకు తెలియదు సార్, వీళ్ళకి తెలియదు అన్న విషయం. అడ్డంగా బుక్ చేసావు కదా భయ్యా. ఏదో ఒకటి కవర్ చేద్దాం. ఇది మొన్న షూటింగ్ వచ్చే ముందు దిగారు అంతే వీళ్ళు, మొన్న కదా.
ఇంకో పిక్చర్ ఉంది, అది కూడా కరెక్ట్ గా చెక్ చేయండి. ఇదేంటిది? తన బర్త్డే రోజు ఆర్ఫనైజ్ లో సెలబ్రేట్ చేశారు. ఓ దట్స్ బ్యూటిఫుల్. ఓకే నెక్స్ట్ పిక్చర్. ఇంతకంటే ఇంకేం క్లూ కావాలి చెప్పండి. రకుల్ ప్రీతు సింగు. తెలుసా ప్రేమించాలని, తెలీదు. తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, తెలీదు. రసా రసా నీకే ప్రేమని, పరేషానురా ప్రేమన్నదే పరేషాన్. పాట ఎక్కడ స్టార్ట్ చేశారు? తెలుసా తెలుసా పాటలోంచి పరేషానురాలోకి ఎలా వెళ్ళారు మీరు? ఇది రీమిక్స్ గజ్జి. సారీ, మీరు ఫస్ట్ పాడిన పాటే కన్సిడర్ చేస్తాం. అది తప్పు పాట పాడారు మీరు. అండ్ వీళ్ళు కనుక కరెక్ట్ సాంగ్ 2 లైన్స్ పాడగలిగితేనే వీళ్ళ పాయింట్ వస్తుంది. పరేషానురా పరేషానురా, ఏడ పడేసావు? ఏం పడేసావు? పరేషానురా, పడేసే హే దరి పోదురా. అబ్బా అంతవరకు వచ్చింది మీకు కూడా, నాకు అర్థమైంది. వీళ్ళు పాడలేకపోయారు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. నెక్స్ట్ పిక్చర్. మీరు పిల్లగాడ చిన్నగాడ లల్లి. రైట్ సాంగ్. సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర తిరులే నీలోన గిరగిర సుడులై తిరిగేనా నిలబద నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా. ఏం టాస్క్ ఇద్దాం? ఏదైనా స్టార్ ఇమిటేట్ చేయండి. ఎవరు? చరణ్ చరణ్ చరణ్. ఆ ఫస్ట్ యాక్టర్ ని వాళ్ళు చెప్తారు. ఆ యాక్టర్ ఎలా డాన్స్ చేస్తారో మీరు చూపించాలి. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 గోపితో చెల్లింది కొండగాలి. నటశేఖర్ కృష్ణ. ప్రదీప్ గారు. ఓకే, ఈ ముగ్గురు యాక్టర్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఎవరెవరైతే చేశారో చివరిలో ఆయన మర్చిపోయిన ప్రాబ్లం లేదు. ముందు చేసిన ఇద్దరు కనుక అమ్ముడు లెట్స్ కుమ్ముడు పాట కనుక డాన్స్ చేస్తే వాళ్ళిద్దరు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు కలిసి అమ్ముడు లెట్స్ కుమ్ముడు పాటకి డాన్స్ చేశారు. ఓకే, మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే, లాస్ట్ పిక్చర్. హియర్ వి గో. Please, song please. యాహూ యాహూ యాహూ. बोलो याहू याहू, come on everybody सरदार याहू. కోలు తెరి కిడికి కోలి తెరి కిడికి, welcome చెప్పుతుంది life అందరికి. Let's party party right now. Let's party party right now. Right answer. కోలు తెరి కిడికి
బబ్లు అండ్ జాహ్నవి, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. వండర్ఫుల్ స్కిట్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళిద్దరి కోసం మీరిద్దరు రావడం, హోంవర్క్ కూడా ఎగ్గొట్టి మీరిద్దరు ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. సో బబ్లు, నీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఏం అర్థమైంది ఏంటి? ఈ నగరానికి ఏమైంది? ఓవైపు మగ పెళ్లి వారు, మరోవైపు ఆడవారు. ఎవరు డాన్సులు సరిగ్గా ఏరే. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చర్మగీతం. చేస్తారా? నువ్వు ఉన్నావని సిగ్గుపడి చేయట్లేదు అంతే. బట్ నువ్వేమైనా బెస్ట్ విషెస్ గానీ ఏమైనా తెలియజేద్దాం అనుకుంటున్నావా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెరీ గుడ్, సూపర్. నాకంటే పెద్ద వయసు ఉన్న మా జాహ్నవి అక్క, డార్లింగ్ చెప్పమ్మా, ఏం చెప్తావు వాళ్ళకి? జీవితాంటే మా హ్యాపీగా ఉండండి. పెద్దవారు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు, ఆశీర్వాదం. సో మీ ఇద్దరు కూడా వస్తే వీళ్ళిద్దరితో ఒక ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీ ఇద్దరికి మా తరఫు నుంచి కూడా చిన్న కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవారితో మండపం మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. మా తరఫు నుంచి మా రెండు ఫ్యామిలీస్ కలిపి దిగిన గ్రూప్ ఫోటో. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటిది. సో ఈ సెలబ్రేషన్స్ ని వాళ్ళతో పాటు కూడా జరుపుకుందాం. రండి రండి, come on, let's. ఫస్ట్లీ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, యు మేక్ ఏ వండర్ఫుల్ పేర్. సో మీతో మాట్లాడే ముందు నేను మీ పేరెంట్స్ తో కూడా ఒకసారి, సార్ మీ మాటల్లో మీ అల్లుడు గురించి. బంగారం, మేలిం బంగారం. వండర్ఫుల్, సూపర్ స్వీట్. ఇలాంటి ప్రేమికులకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజుల్లో జరుగుతున్నది ఏదైనా సూసైడ్ చేసుకోవటం అలా కాకుండా ఇలా పెద్దలను ఒప్పించి చేసుకొని హ్యాపీగా జీవితం గడపాలని నేను ప్రతి ద్వారా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. సూపర్ స్వీట్, థ్యాంక్ యూ. శివగామ్ గారు, మీ కోడలి గురించి, ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు మీ ఫ్యామిలీలోకి. సో ఎలా ఉందా ఫీలింగ్? దట్ ఈస్ మహాలక్ష్మి. ఓకే, ఓ అంత రెబెలా మీరు? కూతురులానే ఉంటుంది, ఏ చెప్పినా ఓకే అంటది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. మా ఈ షోలో చక్కగా పెళ్లికి ముందు జరగాల్సిన సంగీత్ని పెళ్లి అయిపోయాక కూడా రెండు ఫ్యామిలీలతో సహా వచ్చి చాలా సరదాగా గడిపారు ఇక్కడ. థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. సే సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు ప్రేక్షకులకు కానీ, జీ తెలుగు టీమ్ ప్రొడక్షన్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ డే మెమరబుల్ డేగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యా, సేమ్ పించ్. యా. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.